భారత చెస్‌లో ప్రజ్ఞానంద పేరు ఎంత వేగంగా వెలుగులోకి వచ్చిందో అంతే స్థాయిలో కానీ చాలా నిశ్శబ్దంగా క్రమంగా ఎదిగిన స్టార్ గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్ బాబు. ఆమెను చాలా మంది ప్రజ్ఞానంద అక్కగా మాత్రమే గుర్తిస్తారు. కానీ నిజానికి వైశాలి కథ వేరే. అది ఓ అక్కగా బాధ్యతతో పాటు ఓ ఆటగాడిగా ప్రపంచ స్థాయి చెస్ వారియర్‌గా ఎదిగిన ప్రయాణం. చెస్‌లో ఒక్క గేమ్ గెలవాలంటే బుద్ధి సరిపోదు. ఓర్పు, పట్టుదల, మానసిక బలం కావాలి. ఆ బలం వైశాలి జీవితంలో ప్రతి అడుగులో కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచే చెస్ పై ఆసక్తి పెంచుకున్న వైశాలి తమిళనాడులోని చెస్ సంస్కృతి ప్రభావంతో చాలా చిన్న వయసులోనే టోర్నమెంట్లలో పాల్గొనడం మొదలుపెట్టింది. ఇండియాలో చెస్ అంటే ఒక గేమ్ మాత్రమే కాదు, ఒక కెరియర్. కానీ ఆ కెరియర్ను ఎంచుకోవడం అంటే ఆర్థికంగా, మానసికంగా చాలా పెద్ద రిస్క్. అయినా ఆమె కుటుంబం ఆమెను వెనక్కి లాగలేదు. ప్రత్యేకంగా తల్లి నాగలక్ష్మి పిల్లల చెస్ డ్రీమ్ కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అండర్ ఏజ్ టోర్నీల్లో మెరుపులా ఎదిగిన వైశాలి. వైశాలి తొలినాళ్లలోని జూనియర్ టోర్నీల్లో తన ప్రతిభను చాటింది. అప్పటి నుంచి ఆమె ప్రయాణం ఆగలేదు. ఇక వైశాలి కెరియర్లో ముఖ్యమైన మైలురాళ్లుగా ఇవి చెప్పవచ్చు. 2012లో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ ఏజ్ 14 గర్ల్స్ లో బ్రోంజ్ మెడల్ సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఆమెకు గుర్తింపు తెచ్చిన తొలి పెద్ద మెడల్ ఇది. 2013లో ఆసియన్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ ఏజ్ 14 గర్ల్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఆసియా స్థాయిలో ఛాంపియన్ గా నిలబడి భారత జెండాను ఎగరవేసింది. ఇక 2015లో వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ ఏజ్ 16 గర్ల్స్ లో సిల్వర్ మెడల్ సాధించింది. ప్రపంచ స్థాయిలో సిల్వర్ గెలవడం అంటే ఆమె స్థాయి ఎంత పెరిగిందో చెప్పే ఉదాహరణ. ఈ 3 మెడల్స్ ఆమె చెస్ కెరియర్ లో టర్నింగ్ పాయింట్స్ గా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ విజయాల తర్వాత ఆమె పేరు ఇంటర్నేషనల్ చెస్ సర్కిల్స్ లో బలంగా వినిపించడం మొదలైంది. విమెన్ గ్రాండ్ మాస్టర్ నుంచి గ్రాండ్ మాస్టర్ వరకు కష్టంతో ఎక్కిన మెట్లు. చెస్లో టైటిల్స్ రావడం అంటే చాలా కష్టం. ముందుగా ఆమె విమెన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించింది. తర్వాత తన ఆటను మరింత బలంగా మార్చుకుని ఇంటర్నేషనల్ మాస్టర్ స్థాయికి చేరింది. ఇవి సాధారణ టోర్నీలతో రావు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ప్లేయర్లతో ఆడాలి. ఒక్క గేమ్ ఓడిపోతే రేటింగ్ పడిపోతుంది. ఒక్క గేమ్ గెలిస్తే నెమ్మదిగా రేటింగ్ పెరుగుతుంది. ఇలాంటి ఒత్తిడిలో కూడా వైశాలి తన ఆటను వదలలేదు. అదే పట్టుదల చివరికి ఆమెకు అత్యున్నత గౌరవాన్ని అందించింది. 2023లో వైశాలి గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించింది. ఇది భారత మహిళా చెస్ లో అరుదైన ఘనత. గ్రాండ్ మాస్టర్ టైటిల్ అంటే ప్రపంచ చెస్ లో ఎలైట్ లెవెల్ కి ఎంట్రీ టికెట్. క్యాండిడేట్స్ టోర్నీలో చోటు, ప్రపంచ ఎలైట్లతో పోటీ. వైశాలి కెరియర్ లో మరొక కీలక ఘట్టం విమెన్ క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2024 కి ఆమె అర్హత సాధించింది. ఇది ప్రపంచ చెస్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన టోర్నీల్లో ఒకటి. క్యాండిడేట్స్ అంటే ఏమిటంటే ప్రపంచ ఛాంపియన్ ను ఛాలెంజ్ చేసే అవకాశం దక్కే టోర్నీ. అంటే వైశాలి ఇప్పుడు సాధారణ గ్రాండ్ మాస్టర్ కాదు, ప్రపంచ ఛాంపియన్ స్థాయి వైపు వెళ్తున్న ప్లేయర్. చెస్ ఒలింపియాడ్ లో భారత్ తరఫున కీలక పాత్ర పోషించిన వైశాలి భారత చెస్ ఒలింపియాడ్ జట్టులో వైశాలి చోటు దక్కించుకోవడం కూడా గొప్ప ఘనత. చెస్ ఒలింపియాడ్ అంటే దేశాల మధ్య జరిగే అత్యంత పెద్ద చెస్ పోటీ. ఇందులో ప్రాతినిధ్యం వహించడం అంటే భారత్ లో టాప్ ప్లేయర్లలో ఒకరిగా గుర్తింపు పొందినట్టే. వైశాలి ఆటను చూసిన వాళ్ళు చెప్పే మాట ఒక్కటే, ఆమె స్టైల్ సైలెంట్ కానీ డేంజరస్. ఆమె బలం పొజిషన్ బేస్డ్ స్ట్రాటజీ, డీప్ క్యాల్కులేషన్, ఎండ్ గేమ్ లో అద్భుతమైన కంట్రోల్, ప్రెజర్ లో కూడా ప్రశాంతంగా ఆడే మైండ్ సెట్. ఇవి ఆమెను ఇతరుల నుంచి వేరు చేస్తాయి. చెస్ అనేది ధైర్యం, మేధస్సు, ప్రాక్టీస్ మీద నిలబడిన క్రీడ. కానీ ఆ ప్రాక్టీస్ కు వెనుక కుటుంబ త్యాగాలు, టోర్నీలకు ట్రావెల్, కోచింగ్, స్టే ఫీజులు అన్నీ ఒక సాధారణ కుటుంబానికి పెద్ద భారం. అయినా తల్లి నాగలక్ష్మి పిల్లల కలల కోసం నిలబడింది. ఇద్దరు పిల్లలను ఒకేసారి చెస్ లో నిలబెట్టడం అంటే అది చిన్న విషయం కాదు. వైశాలి తన కెరియర్ తో తల్లి కష్టానికి విలువ ఇచ్చింది. వైశాలి కథ నేటి యువతకు చెప్పేది ఒక్కటే, పేర్లు రావడం కాదు, స్థాయి రావాలి. ప్రజ్ఞానంద పేరు పాపులర్ అయినా వైశాలి మాత్రం తన ఆటతో స్థాయిని నిరూపించింది. చిన్న ఓటములు వచ్చినా ఆగకూడదు. నెమ్మదిగా అయినా స్థిరంగా ఎదగాలి. కష్టపడితే ప్రపంచ వేదిక దూరం కాదు.